నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రోజు రోజుకు రంగులు మారుతున్న రాజకీయం ఊసర వెలినే సిగ్గుపడేలా చేస్తోంది. అప్పటిదాకా ప్రత్యర్థులుగా ఉండి తెగ తిట్టేసుకున్న నేతలు అవసరాల కోసం చాలా తేలిగ్గా అవకాశవాదం ప్రదర్శిస్తున్నారు. ఓ పార్టీపై అవినీతి పార్టీ అని ముద్రేసేసి మళ్ళీ అదే అవినీతి పార్టీ నుంచి నేతల్ని ఈ పార్టీలోకి చేర్చేసుకుంటారు. అవినీతి నేతలెలా నీతిమంతులు అవుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఢిల్లీ నుంచి తెలుగు గల్లీల దాకా ఇదే వాషింగ్ పౌడర్ రాజకీయాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే తంతు 10 ఏళ్లుగా జరుగుతున్న కొత్త తరహా రాజకీయం నేతలకు కూడా కొత్త లోతుల్ని పరిచయం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు పక్కా నేరస్తుడు, మన పార్టీలోకి రాగానే పవిత్రులైపోతారు. ఇక్కడ సిబిఐ, ఈడీలు అన్ని అవతల పార్టీలో ఉన్నంత వరకే పనిచేస్తాయి. అటు నుంచి ఇటు గనక దూకగానే అంత గప్చిప్. రాజకీయం రూపు మార్చుకుంటోంది. అధ పాతాళానికి దిగజారిపోతోంది. గతంలో కొన్ని విషయాలకు మొహమాట పడే నేతలు ఇప్పుడు ఏమీ పట్టించుకోవడం లేదు. నేతలకు నైతిక విలువలు పోయి చాలా కాలమైందే. కనీసం పనిచేస్తున్న పార్టీ సిద్ధాంతాలంటే కూడా పట్టింపు లేదని నిరూపిస్తున్నారు. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా ఏం లేదు. అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే. అప్పటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న నేతలు అవసరానికి కలిసిపోతున్నారు. దారుణంగా తిట్టుకున్న నోటితోనే భాయి భాయి అనుకుంటున్నారు. పార్టీ అంటే అధినేతకే పరిమితం, మాకేం సంబంధం అన్నట్టుగా తెగిస్తున్నారు. ఓ పార్టీని అవినీతి పార్టీగా తిట్టిన మరో పార్టీ అదే అవినీతి పార్టీ నుంచి నేతల్ని మాత్రం నిరభ్యంతరంగా చేర్చుకుంటోంది. పార్టీ అవినీతి పార్టీ అయినప్పుడు నేతలు ఎలా నీతిమంతులవుతారో సామాన్యులకు అంతుచిక్కడం లేదు. దేశంలో వివిధ పార్టీలకు రకరకాల రంగురంగుల జెండాలున్నాయి. ఈ రంగులు పార్టీల మధ్య తేడా కోసమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. జెండాలకు మించిన రంగుల్ని ప్రదర్శిస్తున్న నేతలు రాజకీయాల్లో ప్రమాణాలను గంగలో కలిపేస్తున్నారు. సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతాలు వద్దని ముఖం మీద చెప్పేస్తున్నారు. ఇక్కడ అవసరం, అవకాశమే ముఖ్యమని చేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలొచ్చినా వెనక్కి తగ్గడం లేదు. పైగా ఇలా ఉంటేనే ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ సాగించగలమని తేల్చేస్తున్నారు. నేతల ఈ పోకడ చూసి పార్టీలు కూడా మొహమాటాలు వదిలేస్తున్నాయి, నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. నేతల్ని మించిన స్థాయిలో విధానాలు మార్చుకుంటూ తమ డామినేషన్ తగ్గకుండా చూసుకుంటున్నాయి. ఇలా అటు నేతలు ఇటు పార్టీలు పోటీపడి రాజకీయాన్ని మురికికుంట కంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నాయి. ఎవరేమనుకున్నా మేమింతే అనే సీన్ వచ్చేసింది. కొందరు నేతలు, కొన్ని పార్టీలు మరో అడుగు ముందుకేసి ఓటేయడం వరకే ఓటరు పని, ఆ తర్వాత రాజకీయం ఎలా చేయాలో మా స్వేచ్ఛ అనే దుస్థితి వచ్చేసింది. ఎవరి పని వారు చేయాలని, ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదని ఎదురునీతులు చెబుతున్న నేతల గడసరితనం చూసి జనం ముక్కులు వేలేసుకుంటున్నారు. అప్పటిదాకా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. ఆ పార్టీ మీద కాకి ఈ పార్టీ మీద వాలకూడదు అన్నంత బిల్డప్ ఇస్తారు. కానీ అవసరం, అవకాశం కలిసొస్తే ఏ పార్టీ నుంచి వచ్చిన నేతలకైనా కండువా కప్పేసి సాదరంగా ఆహ్వానిస్తారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాన్నే గొప్పగా చెప్పుకోవడానికి పోటీ పడుతున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే కొత్త ట్రెండ్. అలాగని కేంద్రంలో పార్టీలేమీ తక్కువ తినలేదు. గతంలో సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా అనేవారు. అంతగా ప్రత్యర్థి పార్టీల నేతల్ని టార్గెట్ చేసేవాళ్లు. మళ్లీ అదే నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ తీరు కూడా అంతే. అయితే ఇందులో కొందరు ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, టీఎంసీ నేత సువేందు అధికారి, టీడీపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి ఎందరో నేతలు గతంలో సిబిఐ, ఐటీ, ఎన్ఐఏ వంటి కేసులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. కానీ ఈ నాయకులంతా బీజేపీలో చేరగానే ఆ కేసులన్నీ ఏమైపోయాయో తెలియదు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారు. ఇక్కడ కేసీఆర్ చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా హాస్యం గుర్తుకొస్తోంది. పార్టీ మారిన నాయకులపై ఈడీ, సిబిఐ, ఐటీ వంటి సంస్థలు ఎలాంటి దాడులు చేయడం లేదు. మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులున్నాయి. ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసు కనుమరుగైందే. ఈ తరహా రాజకీయాలు ఒక 10 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా రాజకీయాల గురించి సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చేసిందే. రాజకీయం అంటే ఇలాగే ఉండాలా, ఇలా ఉండద్దా అని నిర్ణయించుకోవాల్సిన టైం వచ్చేసిందే. లీడర్లను ఇలాగే వదిలేస్తే ఇదే స్థాయిలో దిగజారుడు రాజకీయం చేయడం ఖాయం. ఈ ధోరణికి ఎక్కడో చోట అడ్డుకట్ట పడకపోతే ముందు తరాలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ దిగజారుడు రాజకీయమే కనిపిస్తోంది. నేను నా వాళ్ళు సేఫ్గా ఉంటే చాలు,
పార్టీ ఏమైతే మాకేంటి, మాకు మంచి జరిగితే ఓకే, లేదంటే నాట్ ఓకే అన్నట్టు తయారైంది మన నేతల తీరు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడానే లేదు. తేడా జరిగిందో జంప్ చేసేయడమే. నిన్నటి వరకు తిట్టిన నోళ్లే నేడు జై కొట్టేస్తాయి. విమర్శల స్థానంలో ప్రశంసలు కురిపించేస్తారు. 5 ఏళ్లుగా రాసుకు పూసుకు తిరిగిన పార్టీని తమ వర్గంగా చెప్పుకున్న నేతల్ని ఒకే ఒక క్షణంలో వదిలేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకం కాదు, దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణలో వలసలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అధికార పక్షంలోకే వెళ్లాలనే పట్టింపు లేదు. ఎక్కడ అవకాశం బాగుంటే అక్కడికి దూకేస్తున్నారు నేతలు. పార్టీ మారడానికి నేతలు వేస్తున్న లెక్కలు చూసి పార్టీలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జంపింగ్ జపాంగ్లు హడావిడి చేస్తున్నారు. చేరికల పర్వం మంచి ఊపులో ఉంది. మరి ఎక్కువ వలస నేతలు వచ్చిన పార్టీ బలంగా ఉన్నట్టేనా అనే ప్రశ్నకు అంత తేలిగ్గా జవాబు దొరకడం లేదు. అలాగే వలసలు లేకపోతే బలహీనంగా ఉన్నట్టా అన్న ప్రశ్నకు కూడా సమాధానం కష్టంగానే ఉంది. అంతిమంగా వలసలతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోనే ఉంది. ఇక్కడ ఏ నీతి లేదు. అంతా పచ్చి అవకాశవాదం. అంతకు మించి బరితెగింపు. ఎవరేమనుకుంటారో అనే బెరుకు లేదు. జనం గురించిన భయం అసలే లేదు. ఏదోలా అధికారంలో ఉండడం మాత్రమే టార్గెట్. అంతేకాని రాజకీయ విలువల పేరుతో చేతులు కాళ్లు కట్టేసుకుని కూర్చుంటామా అని దబాయిస్తున్నారు నేతలు. స్థాయి లేని నేతను అందరం ఎక్కించినా పార్టీకి విధేయత లేదు. స్థాయి ఉన్నవారు కూడా కనీస మర్యాద లేకుండా చెప్పేస్తున్నారు. ఈ లెక్కన రాజకీయాల్లో విశ్వసనీయతకు పూర్తిగా అడ్రస్ లేకుండా పోయినట్టే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నేతలకు ఓపిక లేదు. ఇన్స్టంట్ ఫలితాలు కావాలి, ఎప్పుడూ పవర్లోనే ఉండాలి అనే పాకులాట పెరిగిపోయింది. అందుకే అధికారం చేతులు మారగానే నేతలు అంతే వేగంగా కండువాలు మార్చేస్తున్నారు. దీనికోసం కన్వీనియంట్ గా కొత్త కొత్త సాకులు వెతుక్కుంటున్నారు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీని ఆకాశంలోకి ఎత్తడంలో నేతలు ముదిరిపోయారు. ఎవరిని నమ్మడానికి లేదని ప్రూవ్ చేస్తున్నారు. రాజకీయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఖచ్చితంగా ముంచేస్తారని రుజువు చేస్తున్నారు. రాజకీయం అంతిమ లక్ష్యం అధికారమే. కానీ ఇప్పటి నేతలు ఈ అర్థం ఎప్పుడో మార్చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు పవర్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారు. పార్టీ మారినా ఏ ఎత్తు వేసినా అధికారమే పరమావధి అంటున్నారు. 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలో ఎందుకుండాలి అనే లెక్కల్లో ఉన్నారు. ఎవరేమనుకున్నా సరే పవర్లో ఉన్న పార్టీపై మనసు పారేసుకుంటున్నారు. పవర్ కోసం సాగే జర్నీలో విధేయత, విధానాలు, వంకాయ పులుసు ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎందుకు నేతల్ని ఎన్నుకుంటారనేది అనవసరం. నేతలు మాత్రం పవర్ కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం ప్రజాసేవ కోసం. అధికారం, ప్రతిపక్షం రాత్రి పగలు మాదిరిగా వచ్చిపోతుంటాయి. ఇది అసలైన నిజం. కానీ ఇప్పుడు ఈ మాట ఎవరైనా అంటే వెర్రివాడి కింద జమ కడుతున్నారు నేతలు. రాజకీయం అంటే అధికారమయ్యా, మిగతావేవి వినడానికి సిద్ధంగా లేం, అసలు పవర్ లేదనే స్థితిని జీర్ణించుకోలేం అన్నట్టు ఉన్నారు. అందుకే అధికారం పోయిన రోజుల వ్యవధిలోనే పార్టీలు మార్చేస్తున్నారు. పరిపాలన చేస్తున్న పార్టీ కండువా కప్పేసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారమే ఆక్సిజన్ అన్నట్టుగా బతికేస్తున్నారు. అసలు పవర్ చూపించే అవకాశం లేనప్పుడు పాలిటిక్స్ లో ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నేతలు. గతంలో మాదిరిగా అధికారం కోసం ఎదురు చూడడం టైం వేస్ట్ అంటున్నారు. పవర్లో ఉన్న పార్టీలోకి దూకేస్తే పవర్ మనదే కదా అని కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. ఎవరేమనుకున్నా అధికారంలో ఉన్న కిక్కే వేరప్పా అంటున్నారు. ఎవరైనా పర్లేదు, రాజ్యం మాత్రం మనదే కావాలంటున్నారు నేతలు. అధినేతలు పార్టీలకు విధేయత అంటే జాంతానై అంటున్నారు. కేవలం అధికారానికే విధేయులమని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఎవరు పవర్లో ఉంటే వారికే భవతీయులమనే సంకేతాలిచ్చేస్తున్నారు. తొండ ముదిరితే ఊసర వెళ్లి అవుతుంది. నేతలు ముదిరి అధికార పిపాసులుగా మారుతున్నారు. పవర్ పవర్ పవర్, దీనికోసం దేనికైనా రెడీ అంటున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చలామణి అయిన వారు సైతం ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. మొన్నటిదాకా సుద్దులు చెప్పిన నేతలే ఇప్పుడు అర్జెంటుగా కండువా మార్చేస్తున్నారు. పదవులు అనుభవించి కూడా సింపుల్ గా సారీ చెప్పేసి పార్టీ మారిపోతున్నారు. అదేమంటే మా సంగతి కూడా మేం చూసుకోవాలిగా అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. మరి పార్టీ సంగతేంటి అని అడిగితే మంచి రోజులు వస్తాయలే, వెయిట్ చేయండి అని ఉచిత సలహాలిస్తున్నారు. నేతలు చేస్తున్న పవర్ పాలిటిక్స్ చూసి జనానికి మతిపోతోంది. అసలేంటి రాజకీయం? నేతలు ఇలా తయారయ్యారేంటి? కళ్లు మూసి తెరిచేలోపు పవర్ కోసం పార్టీ మార్చేయడమేంటి? ఈ రాజకీయంతో సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు అనే ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. నేతలు మాత్రం తాము చేసే పనులతో జనానికి జ్ఞానోదయం చేస్తున్నామని ఫీల్ అయిపోతున్నారు.
అధికారం కోసం జనం కావాలి కానీ అధికారంలో ఎలా పాలు పంచుకోవాలో తెలిసాక ఇక జనంతో పనింటిని తెగిస్తున్నారు. గెలిపిస్తే గెలవడం కాదు, గెలిచేలా చేసుకుంటాం, గెలవకపోయినా పెత్తనం చెలాయిస్తాం. ఇలా అంతకంతకు ముదిరిపోతున్న పవర్ పైత్యం విపరీత పోకడలకు దారితీస్తోంది. అధికార మత్తుకు అలవాటు పడ్డ నేతలు ఎక్కడా వెనుకంజ వేయడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త లోతులకు దిగజారుతూనే ఉన్నారు. దిగజారడానికి ఇంకేముందులే అనుకునే లోపే జనానికి షాక్ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు పవర్ పాలిటిక్స్ లో కొత్త పైత్యాల్ని పరిచయం చేస్తున్నారు. నిజానికి తాము ఎంతో ఇష్టంతో ఓట్లేసి గెలిపించిన నాయకులు అధికార వ్యామోహంతో ఇతర రాజకీయ పార్టీల్లోకి చేరుతున్న వైనం ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఇది పచ్చి నిజం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తాము వ్యతిరేకించిన రాజకీయ పార్టీల్లోకి పవర్ సాకుతో నేతలు చేరిపోతుంటే ఇక తాము ఎవరికి ఓటేసి ఏం ప్రయోజనం అని నిట్టూరుస్తున్నారు. కానీ ఓటర్ల ఫీలింగులకు విలువిచ్చే నేతలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. పవర్ అంటే పార్టీకేనా, మాకు వ్యక్తిగతంగా పవర్లో భాగం కావాలంటున్నారు. పార్టీల అవసరాలున్నప్పుడే గేట్లు తెరుస్తామంటే కుదరదు, మాకు పవర్ కావాల్సిందే అంటున్నారు నేతలు. ఎవరికి వారే పవర్ కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఫిరాయింపుల్లోనూ కొత్త రకం ఫిరాయింపులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. 2014 నుంచి కొత్త మలుపు తీసుకున్న ఫిరాయింపులు ఇప్పుడు మరొక మలుపు తిరిగిన దాఖలాలు కళ్ల ముందే ఉన్నాయి. అసలు ఇలాంటి నేతల్ని ఏమనాలో కూడా ఎవ్వరికీ అర్థం కాని దుస్థితే. అసలు తాము ప్రజల కోసం ఉన్నామని వారిని పట్టించుకోవాలని ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు. జనం నాడి పట్టి ముందే పవర్లోకొచ్చే పార్టీలోకి చేరేవారు కొందరైతే ఆలస్యంగా అయినా అధికార పార్టీని వెతుక్కుంటూ వచ్చేసేవారు మరికొందరు. ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా అందరి లక్ష్యం అధికారం మాత్రమే. పవర్ లేకుండా పొలిటీషియన్ ఏంటని నేతలు సెటైర్లు వేస్తున్నారు. కానీ వీరందరినీ మించిపోయి అన్ని పదవులు అనుభవించి గౌరవ మర్యాదలు పొందాక కూడా కన్వీనియంట్ గా సాకులు వెతుక్కొని పార్టీ మారుతున్న నేతలు బరితెగించిన ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. నేతలు ఇలా ఉంటే వారి పార్టీలు అధిష్టానాలు కూడా ఏం తక్కువ తినలేదు. ఏ పార్టీ అయితే అవినీతిలో కూరుకుపోయిందని తిడతారో అదే అవినీతి పార్టీలోని నేతలను మరో కండువా కప్పి ఆహ్వానిస్తారు. తెలంగాణలోని నేతల్ని తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఇలా చేసిందే, ఇప్పుడు కాంగ్రెస్ ఇదే పని చేస్తోందే. ఈ దొందే తరహా రాజకీయాలు చూసి జనానికి రాజకీయం అంటేనే యావగింపొచ్చే పరిస్థితి ఏర్పడిందే. ఇక ఏపీ అయితే ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరు. అధికారంలో పార్టీలు మారతాయి కానీ ప్రతీకారాలు మాత్రం మారవు. ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులు, జైళ్లు డిటో. అయితే ఇదంతా ఆ నేతలు ప్రతిపక్షంలో ఉన్నంత వరకే. అటు నుంచి ఇటొస్తే ఆల్ క్లీన్. పరిపాలనంటే ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడంగా మారిపోయిన రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితే. ఎప్పుడు ఏ కేసు వస్తుందో, ఎప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో అని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్షం ఎదురు చూడాల్సిందే. ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి ఒకటే మార్గం, గోడ దూకేయడమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు జగన్ పంచన చేరితే టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలు చంద్రబాబు దగ్గర వాలిపోతున్నారు. దీంతో ఏ నేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అధినేతపై అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారో తిరిగి అదే పార్టీ అధినేత దగ్గరకు ఎలా వెళ్తారు అనేది నేతలకే తెలియాల్సిన విషయం. అటు పార్టీలు కూడా రెండాకులు ఎక్కువే చదివాయి. ఏ పార్టీ నుంచి ఏ నేత వస్తామన్నా నిరభ్యంతరంగా జాయిన్ చేసుకుంటున్నాయి. ఏపీలో మరో లెవెల్లో జరుగుతున్న రాజకీయం జనానికి చెవిలో పూలు పెట్టే స్థాయిలో ఉంది. నిజంగానే టీడీపీ వైసీపీకి ప్రత్యర్థి అయితే టీడీపీ నేతలను తమలో కలుపుకోకూడదు. అలాగే వైసీపీ టీడీపీకి ప్రత్యర్థి అయితే ఆ నేతలను ఇక్కడ చేర్చుకోకూడదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మరికొందరిని వైసీపీలోకి లాగేశారు. మరో 4-5 ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని బహిరంగంగానే ఎద్దేవా చేశారు జగన్. ఇప్పుడు టీడీపీలో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్లంతా వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారే. 2014-2019 మధ్య గొట్టిపాటి రవి, భూమా అఖిలప్రియ, జ్యోతుల్ నెహ్రూ వంటి వారంతా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రాగానే కొందరు టీడీపీ వాళ్లను వైసీపీలో చేర్చుకున్నారు. రీసెంట్ గా ఎన్నికలకు ముందు గుమ్మనూరి జయరాం, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, కృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి, శ్రీదేవి వంటి వారంతా టీడీపీ కండువా కప్పేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టిన వాళ్లు హఠాత్తుగా టీడీపీలో చేరి బాబు లాంటి నాయకుడు లేరంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అలాగే టీడీపీలో పనిచేసిన కొడాలి నాని, వంశీ, రోజా, విడుదల రజని వంటి వారంతా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బాబును తిట్టారు. జనసేనలో చేరిన బాలినేని, బాలశౌరి వంటి వారు వలస నేతలే. అయితే జగన్ మాత్రమే చెడ్డోడు, మిగిలిన నాయకులంతా మంచోళ్లేనా? అక్కడ చంద్రబాబు మాత్రమే చెడ్డోడు, టీడీపీ నేతలంతా శుద్ధపూసలేనా? టీడీపీ చెడ్డదైనప్పుడు ఆ పార్టీ నాయకులను వైసీపీ ఎలా తీసుకుంటుంది? వైసీపీ అవినీతిమయమైన పార్టీ అయితే ఆ పార్టీ నాయకులను టీడీపీ ఎలా చేర్చుకుంటుంది? ప్రతీకార రాజకీయాలనేవి కేవలం అవకాశవాదం. అవసరమైనప్పుడు ఎవరినైనా కలిపేసుకుంటారు. అక్కడ ప్రతీకార రాజకీయం అన్నది ఉండదు. ఓ పార్టీని, ఒక నాయకుణ్ణి మీరు వ్యతిరేకించినప్పుడు ఆ పార్టీ నేతలను తీసుకొచ్చి ఎలా కలుపుకుంటున్నారు అంటే, మీకు అవసరమైనప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు మరో రకంగా మాట్లాడతారన్నమాట. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ రెండూ ఒకటే. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా రాజకీయం కోసం ఏ ఫీట్ చేయడానికైనా రెడీ అంటున్నాయి పార్టీలు. ఆ విషయంలో రూల్స్ గీల్స్ జాంతానాయ్ అంటున్నాయి. ఎలాగోలా ప్రత్యర్థిపై పైచేయి సాధించడమే ప్రధానమని కన్వీనియంట్ గా తమ కంపు రాజకీయాన్ని సమర్థించుకుంటున్నాయి. రాజకీయ అవసరాలు, అవకాశాలు అన్నింటికంటే బలమైనవని స్వయంగా అధినేతలే చాటి చెబుతున్నారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతంబో అలాగే ఉండాలంటున్నాయి పార్టీలు. అలానే కానిమంటున్నారు అధినేతలు. మధ్యలో మేమేం తక్కువ తిన్నామా అంటున్నారు నేతలు. మొత్తం మీద ఎప్పటికప్పుడు రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజాస్వామ్య పండుగ చేస్తున్నామనేది పార్టీల వాదన. ఇదేం రాజకీయం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరింకా అప్డేట్ కాలేదని తీసి పారేస్తున్నాయి.